హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లీప్ యాప్ కొత్తగా ఎనేబుల్ చేశారు కదా. ఆ లీప్ యాప్లో టీచర్ అటెండెన్స్ ఎలా తీసుకోవాలి, స్టూడెంట్ అటెండెన్స్ అనేది ఎలా మార్క్ చేయాలి అనే విషయాన్ని గురించి చెప్పబోతున్నానండి. ఫస్ట్ ఈ యాప్ని మనం లింక్ ద్వారా లేదా ప్లేస్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. యూజర్ నేమ్ అంటే మన ఐడి మరియు ఇక్కడ పాస్వర్డ్ అంటే పాత యాప్ ఉంది కదా, స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం డైలీ ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తున్నామో అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు లాగిన్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము లాగిన్ అయిన తర్వాత మొబైల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కూల్ అని చెప్పేసి, స్టూడెంట్ అని, టీచర్ అని, గవర్నెన్స్ అని, కమ్యూనికేషన్ అని, డాష్ బోర్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఐకాన్స్ ఇన్సర్ట్ చేసి ఉన్నారు. ఈ ఐకాన్స్లో ఫస్ట్ టీచర్ అటెండెన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ టీచర్ అనే ఐకాన్ ఉంది కదా, థర్డ్ ఐకాన్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. థర్డ్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ సింబల్, సింక్రనైజ్ సింబల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్ డేటా అని, స్టూడెంట్ అటెండెన్స్ డేటా అని మనము సింక్రనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సింక్రనైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము అటెండెన్స్ మార్క్ చేయడానికి మనకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, టీచర్ సర్వీసెస్ అని చెప్పేసి, టీచర్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ అయినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఐకాన్ ఉంది చూడండి, అటెండెన్స్ అని చెప్పేసి. ఆ అటెండెన్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంప్లాయీ అటెండెన్స్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది. ఆ ఎంప్లాయీ అటెండెన్స్ని క్లిక్ చేసినప్పుడు మనకి అటెండెన్స్ తీసుకోవడానికి క్యాప్చర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇన్ టైం అవుట్ టైం మనము సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్ చూసుకోవాలి అనుకుంటే సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ ఉంది కదా పక్కనే, ఇక్కడ మన డేట్ సెలెక్ట్ చేసుకుంటే మన అటెండెన్స్ పడిందా లేదా అనేది, అటెండెన్స్ అనేది స్టేటస్ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అటెండెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం లీవ్ అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పక్కనే లీవ్ మేనేజ్మెంట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఐకాన్. లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి అప్లై లీవ్ అని ఉంది కదా, అప్లై లీవ్ మీద సెలెక్ట్ చేసి పాత అటెండెన్స్ యాప్లో మనం ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నామో క్యాజువల్ లీవ్ మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు క్యాజువల్ లీవ్ అని సెలెక్ట్ చేసి డేట్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీజన్ రాసి అప్లై మీద మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పెషల్ డ్యూటీ అయితే ఇక్కడ థర్డ్ ఐకాన్ ఉంది చూడండి, అప్లై స్పెషల్ డ్యూటీని క్లిక్ చేసి స్పెషల్ డ్యూటీ టైప్ డెప్యుటేషన్ అయితే డెప్యుటేషన్ అని, ఎగ్జామ్ డ్యూటీస్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డ్యూటీ అని, మీటింగ్ అయితే మీటింగ్ అని చెప్పేసి ఈ విధంగా వీటిలో దేనికైతే సంబంధించిందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని డేట్ ఫ్రమ్ టు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనము అప్లై చేసుకున్న తర్వాత లీవ్ రిపోర్ట్ కూడా మనము ఈ విధంగా ఇందులో చూసుకోవచ్చు. మనం లీవ్ అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్లై చేసుకున్నటువంటి లీవ్ని ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ చూడండి క్యాజువల్ లీవ్స్ ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటాయి అన్నమాట, మనము అప్లై చేసుకున్నవి. ఇక్కడ చూడండి లీవ్ బ్యాలెన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. లీవ్ బ్యాలెన్స్ అని క్లిక్ చేసినప్పుడు కింద మనకి సంబంధించిన లీవ్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఇలా ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. స్కూల్కి సంబంధించి మనం ఆప్షనల్ హాలిడే అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఆప్షనల్ హాలిడే అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఆప్షనల్ హాలిడే ఏ రోజు అయితే పెట్టుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టీచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టూడెంట్ అటెండెన్స్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇలా బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఐకాన్స్ అన్నీ చూపిస్తున్నాయి కదా, 6 ఐకాన్స్. సెకండ్ ఉంది కదా స్టూడెంట్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. స్టూడెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఉంది చూడండి, యాక్షన్స్ అని చెప్పేసి. యాక్షన్స్లోకి వెళ్దాం. యాక్షన్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ అని ఉంది. ఇట్లాగా ప్రతి క్లాస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి
ఆ క్లాస్లో ఉన్న పిల్లల పేర్లన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. పాత యాప్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా అటెండెన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టాల్ అసెస్మెంట్, ఇక్కడ చూడండి టాల్ అసెస్మెంట్ అని ఉంది కదా. టాల్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఎండ్ లైను, మిడ్ లైన్, బేస్ లైను, ఈ మార్క్స్ అన్ని మనము ఈ ఐకాన్లో మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మన స్కూల్కి సంబంధించినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, స్టూడెంట్ అసెస్మెంట్స్, SA2 మార్క్స్, ఇవన్నీ మనం ఈ ఐకాన్ స్టూడెంట్ అసెస్మెంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది ఇంకా ఎనేబుల్ కాలేదు. ఇక్కడ చూడండి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉన్నాయి. ఇవి కూడా మనం గతంలో చేసి ఉన్నాము. క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ మ్యాపింగ్ అని చెప్పేసి, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని, ఇవన్నీ మనం గతంలో చేసి ఉన్నాం. టీచర్ మ్యాపింగ్, క్లాస్ అంటే టీచర్స్ కనుక క్లాసులు తీసుకొని క్లాసులు డివైడ్ చేసుకొని ఉంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేస్తాము. టీచర్స్ కనుక సబ్జెక్టు షేర్ చేసుకొని టీచ్ చేస్తుంటే టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటాము. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది కూడా అన్ని లాంగ్వేజెస్ని ఇక్కడ మనం గతంలోనే మ్యాప్ చేసి ఉన్నాం పిల్లలకి. స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలో ఇక్కడ 4th ఐకాన్లో మాత్రం పిల్లలకు సంబంధించినటువంటి మార్క్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇంకా ఎనేబుల్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఈ యాప్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టీచర్ అని ఉంది కదా, టీచర్ అనేటటువంటి ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు టీచర్ ప్రొఫైల్ ఓవర్ వ్యూ, దీన్ని క్లిక్ చేసినప్పుడు టీచర్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అవి మనకి ఓపెన్ అవుతాయి. టీచర్ సర్వీసెస్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి పే స్లిప్ అని ఉంది. పే స్లిప్ కూడా మన డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా దీన్ని ఎనేబుల్ చేయలేదన్నమాట. ఈ విధంగా మనము ఈ యాప్ని యూజ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేసుకోవటం కోసం మనకి లింక్స్ ఇచ్చారు. క్విక్ యాక్సెస్ అని, ఎంప్లాయీ అటెండెన్స్ కానీ, స్టూడెంట్ అటెండెన్స్ కానీ, అప్లై లీవ్ కానీ, అంటే మెయిన్ ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దీనికి సంబంధించి మనకి డైరెక్ట్ లాగిన్స్ ఇచ్చాడనమాట. ఇక్కడే మనం క్లిక్ చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్ అటెండెన్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడే ఇచ్చేసి ఉన్నాడు. అప్లై లీవ్ కూడా ఇక్కడే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం డైరెక్ట్గా ఇంకా టీచర్లోకి, స్టూడెంట్ ఐకాన్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఈ 3 వెంటనే మనం చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చున్నాడనమాట. ఈ విధంగా మనము ఈ లీప్ అనే యాప్ని యూజ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.